జగ్గారెడ్డితోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం కారణం మా వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ అధిష్టానం నిర్ణయం ఆయన ఆ మధ్య మానవతరాయి తిట్టినట్టున్నాడు. ఇద్దరం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉంటారు. మేము ఒక పార్టీలో ఉన్నోళ్ళం, అన్నదమ్ము, ఆయన అన్న లాంటి తమ్ముడు లాంటి. ఆ తర్వాత మేము కలిసిపోయినాం. నేను సత్తుపల్లి పోయేటప్పుడు అన్న మీ ఆశీస్సులు కావాలని అడిగిన ఆయన్ని, మీ ఇలాంటి వాళ్ళు సపోర్ట్ ఉండాలి, రేపు టికెట్ రావాలన్న అందరూ సపోర్ట్ చేయండి అన్న, కష్టపడుతున్నా. బీఆర్ఎస్లో మానవతరాయికి ఏం గౌరవం ఇచ్చింది పార్టీ? బీఆర్ఎస్లో వాళ్ళు గౌరవం అధికారం వస్తే నీకు చైర్మన్ ఇస్తాను, ఈ భార్యకు ఉద్యోగం ఇస్తాను. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు మానవతరాయిని పిలవలేక బీఆర్ఎస్ పిలిచారు, అధికారంలో పిలిచారు, పదవి ఇస్తారా? 18లో పిలిచారు, చైర్మన్ ఇస్తానన్నారు. ఈటల రాజేంద్ర కూడా బాధ్యతలు అప్పచెప్పారు, మానవతరాన్ని తీసుకురండి. పోలే, నాకు అవసరం, నా పార్టీ, నా రేవంత్ రెడ్డి నాకు ఉండవు, నా పార్టీ అధికారంలోకి వస్తుంది, నేను పొందుతుంది ఇట్లే అన్న. ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు కూడా సార్ ఫామ్ హౌస్ రమ్మన్నాడు అన్నా, కానీ నేను పైసలు, ఇది రికార్డు యూట్యూబ్లో కూడా చూడండి, పైసలు లేకపోతే ఆర్టీసీ క్రాస్లో అడక్క తింటా కానీ మీ పార్టీలో చేరునా అన్న. ముఖ్యమంత్రి బాధపడ్డట్టుగా మానవతరాయి చెప్పకుండా నాకు తర్వాత చేరిన తర్వాత నాకు ఫోన్లు వచ్చినాయి కొద్దిమంది వ్యక్తులు, సరే అన్న ముఖ్యమంత్రి గారి ద్వారా అప్పుడు చేశారు. సరే నేను బాధపడ్డ ఆవేదనలో ఉన్నా. అంతే. దీనికి రేవంత్ రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి గారు నాకు ఏం చేశారు, ఏమి ఇచ్చారని ఆయన గురించి కొట్లాడి నేను. రేవంత్ రెడ్డిని సీఎంగా ఉన్నప్పుడు తిట్టారు, మరి సారీ చెప్తారా సీఎం గారికి? సీఎం గారు ఇప్పుడు ఆ రోజు కావాలంటే నీకు అన్నలాంటివాడే కదా, సొంత అన్నదమ్ములు మరి తిట్టుకోరా, అన్నదమ్ములు తిట్టుకుంటారు. అట్లనే ఓ తమ్ముడు లాంటి వాడు నేను. అంటే క్షమాపణలు కొడతారా? తిరుపతి రెడ్డి క్షమాపణ అడుగుతాను, అన్న సారీ అన్న, రేవంత్ అన్న నన్ను క్షమించు, కోపంలో ఆవేశంలో అన్న, ఏదో బాధతో నా జీవితం నాశనమైందని మాట్లాడినారు. ఎందుకంటే అంత కావాలని కూడా ఎందుకు తిడతాం, కావాలని ఆయన గిట్టు పంచాయితీ నాకేమన్నా, ఆయన కావాలని ఎవరండి కోరుకున్నది కాంగ్రెస్ పార్టీలో? మొట్టమొదటి వ్యక్తి మానవత రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కావాలి అని వాదించి వాదులాడిన వ్యక్తి మానవతరాయ్. దమ్ముంటే చెప్పమని ఇంకోటి. ఈ మధ్య తమ్ముళ్ళు చూసారా మానవతరాయ్? పవన్ కళ్యాణ్ ఏం పోరాటం చేశాడని పార్ట్ టైం పాలిటిక్స్ తెలంగాణలో కేసీఆర్ని ఢీకొట్టే మొగడు రేవంత్ రెడ్డి ఒకటే. నేను అప్పుడు చెప్పిన కదా, నేను ఒకటే చెప్పిన, చీపు నెత్తుంటే సింగిల్ గా రండి, బీఆర్ఎస్ పై రెచ్చిపోయిన మానవతరాయ్. నేను ఏం చెప్పిందంటే, నేను మొదటి చాలా డిబేట్ చూడండి, అంటే యూట్యూబ్ లో మీ మీద ట్రోల్ అవుతుంది ఇదంతా. పెట్టుకోండి, ఏమైతే పెట్టుకొని, జగ్గారెడ్డి చేసింది తప్పే, రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అదే. అట్లాగా నేను ఏదేమంటున్నానంటే, ఈ రాష్ట్ర రాజకీయాలు ఇద్దరు వ్యక్తులు. అంటే మీరు రెగ్యులర్ గా చూస్తుంటారు ఇవన్నీ, కష్టపడి పని చేసి రేవంత్ బజార్ రోడ్డు డాష్ గార్డు రాసిన త్వరలో ఇది ఒక పాయింట్ చూడండి, త్వరలో రేవంత్ రెడ్డి జైలుకు పోతాడు. అందులో మాట్లాడలేదు, అది ఆ ఇంటర్వ్యూ ఇలాంటి ఎట్లా చూడొచ్చు, అది తమ్మునైలు ఇష్టం. ఎందుకంటే చేతగాని దద్దమ్మ నేను నమ్ముకుంటే తమ్మునైలు అనేది రెచ్చిపోయిన మన యూట్యూబర్స్ ఏం చేస్తారంటే వ్యూవర్స్ కోసం అంటారా, వ్యూవర్స్ కోసం పెడతారు. కానీ అందులో నేను జైలుకు పోతాను అనలే. కాబట్టి ఏంటంటే అది మనం మాట్లాడతాం, బాధలో మాట్లాడినాం, ఆవేదన, మన జీవితం నాశనమైందని ఆవేదనలో మాట్లాడినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ అనే బండ అంటే ఒక బండ పగలాలంటే మనకు తెలుసు, చిన్నప్పుడు సుత్తితో ఒక్కొక్క దెబ్బకు పగలదు, రెండో దెబ్బకు పగలదు, 4-5 దెబ్బకు నెర్రిస్తుంది, 10వ దెబ్బకు పక్కుమంటుంది. అట్లనే ఈ కేసీఆర్ అనే బండ పగలాలంటే ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకొక 5 ఏళ్ళు పట్టింది. 10వ దెబ్బ కేసీఆర్ బండ పగిలిపోద్ది చూడండి అని అన్న. ఎందుకంటే గ్రామ స్థాయిలో దానికి బీజాలు లేవు, ఏదో నాయకత్వం మంత్రులు ఉన్నారు, లీడర్లు ఉన్నారు అంతే. జిల్లా ప్రెసిడెంట్ మామ అంటే మామ ఉన్నారు, కానీ వాళ్ళు లేరు. ఉద్యమకారులందరూ కూడా పక్కన ఉన్నారు, పక్కకు పోయారు వాళ్ళందరూ. అందులో కూడా అన్యాయం జరిగింది, చాలామందికి అన్యాయం జరిగింది. కానీ నా బోటోడు కూడా నేను ఏమనుకున్నానంటే, మళ్ళీ ఈ పార్టీ ఇప్పట్లో కోలుకోకపోయినా మనం కూడా నెగ్గాలి, మళ్ళీ మనం సాధించాలి. ఈ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణకు కొట్లాడిన పార్టీ, నేను ఇందులో ఉన్నా కాబట్టి ఆ పార్టీ మేలు కోరుకుంటా కదా. నేను ఆ పార్టీలో చేరుకున్నప్పుడు ఆ పార్టీ బాగా కోరుకుంటా. కానీ అక్కడ పరిస్థితి చూస్తే నాలాంటి వాళ్ళు కొద్దిగా 10 ఏళ్ళు బట్టి, 10 ఏళ్ళు పైన పెట్టేటది, 10 ఏళ్ళు కూడా కష్టమే. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కోలుకోవాలి అంటే 10 ఏళ్ళు అంటే 10 ఏళ్ళకి కూడా కష్టమే అధికారం. ఈ మధ్య రేవంత్ రెడ్డి మీద బాగా విమర్శిస్తున్నాడు మాజీ సీఎం. అంటే ఇప్పుడు చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే ఉంటుంది. రేవంత్ రెడ్డి అంటే ఫస్ట్ ఆయన కేసీఆర్కి భయం ఉంది, నాకు మొదటి నుంచి. నేను చెప్పిన ఈ తెలంగాణ క్షేత్రంలో ఇద్దరు నాయకులు అండి. ఒకడు కేసీఆర్ అప్పుడు అధికారంలో ఉన్నాడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇంకొక వ్యక్తి రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. ఈ గ్రామీణ ముఖ చిత్రంలో ఇద్దరి పేర్లే చర్చకు వస్తాయని ఎన్నోసార్లు ఈ పెద్ద టీవీ ఛానల్లో కూడా చెప్పిన.